Hi, this is Dr. Ramakrishna. I'm your oncologist. సో ఈరోజు మనం ఓరల్ క్యావిటీ అందులో వచ్చే క్యాన్సర్స్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అనేవి మన గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో, ఎందుకంటే స్మోకింగ్ కానీ ఈ టొబాకో చూయింగ్ కానీ చాలా ఎక్కువ కాబట్టి మనకి ఈ ఓరల్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తాం. ఓరల్ క్యాన్సర్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ డయాగ్రామ్ కనుక మీరు చూస్తే ఇమేజ్ మీకు ఈ నాలుక మీద ఇక్కడ ఒక పుండు కనబడుతోంది. సో అది ఖచ్చితంగా ఓరల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ ఓరల్ క్యాన్సర్స్ జనరల్గా ఎలా ప్రజెంట్ అవుతాయంటే నాలుక మీద తెల్లగా లేకపోతే ఎర్రగా మచ్చల్లాగా ఉంటాయి. వాటిని ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా అంటారు. సో అట్లా కనుక మనకి ఇట్లాంటి ప్యాచెస్ కనుక ఏదైనా ఉన్నాయి అని అనుకుంటే ఓకే, సో అవి తర్వాత క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇదొకటే కాకుండా ఇట్లా మీకు రెడ్ ప్యాచెస్ కానీ, దీన్ని ఎరిథ్రోప్లేకియా అంటారు, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ క్యాన్సర్ కింద మారే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్మోకింగ్ మానేయాలి, టొబాకో చూయింగ్ మానేయాలి, ఈ తమలపాకులు కానీ ఈ కైని గుట్కా ఇట్లాంటివి అలవాట్లు ఏమన్నా ఉంటే అవి వెంటనే మానేసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటుగా మనకి 6 monthsకి ఒకసారి డెంటల్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే మీకు దగ్గర ఉన్న డాక్టర్ గారి చేత ఓరల్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్ వన్స్ కనబడిన తర్వాత మనం ముందుగా బయాప్సీ చేసి అది ఏ స్టేజ్లో ఉంది అనేది చూసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఫస్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసిన తర్వాత రేడియేషను, దాంతోపాటుగా కొంతమంది కేసెస్లో మనం కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో అసలు ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మనం ముందుగానే ఎలా పరీక్ష చేసుకోగలుగుతాం? అది చాలా చిన్న టెస్ట్, ఇంట్లో ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇది ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్. ఓకే, సో మీకు ఏమవుతుందంటే మనకి ఈ దీనిలో చూపించిన విధంగా ప్రతి నెలకి ఒక్కసారి కనుక మనం ఇలా ప్రతి భాగం నోరు కనుక మనం అద్దం ముందు నిల్చొని పొద్దున పూట బ్రష్ చేసేటప్పుడు కొంచెం మంచి వెలుతురులో నిల్చొని కనుక అద్దంలో కనుక ఈ 8 భాగాలు నోట్లో చిగుళ్ళు, చీక్స్ అండ్ దవడలు, నాలుక పై భాగం, కింద భాగం, పక్క భాగాలు, ఓకే, సో ఇవన్నీ ఇట్లా చూపించినట్లు ఇలా చేసుకుంటే ఈ 8 step ఎగ్జామినేషన్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. ఇందులో మనకు కనుక ఇందాక నేను చూపించినట్లు ఆ ఎర్ర మచ్చలు కానీ, తెల్లటి మచ్చలు కానీ, లేకపోతే ఈ అల్సర్ లాగా కానీ, ఇది ఎర్ర మచ్చ. ఓకే, సో ఇది తెల్లగా ఉండే మచ్చలు ల్యూకోప్లేకియా అంటారు. అట్లా కాకుండా ఇట్లా ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే మటుకు మనం ముందుగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సో ఈ పరీక్ష చేసుకొని దానికి సంబంధించిన స్టేజింగ్ వర్కప్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకున్న దురలవాట్లు మెయిన్గా టొబాకో చూయింగ్ కానీ, ఇంకా మనకి విలేజెస్లో ఏంటంటే ఈ సిగరెట్లు కానీ చుట్టలు కానీ ఆ పార్ట్ లోపలికి పెట్టి కాలుస్తుంటారు, వాళ్ళు ఇంకా ఎక్కువ రిస్క్లో ఉంటారు. సో పొగాకుతో పాటు మద్యపానం సేవించే వాళ్ళకి కూడా రిస్క్ అనేది డబుల్ ఫోల్డ్, అంటే 2 times రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి అలవాట్లన్నీ మనం చాలా వరకు పూర్తిగా మానేసి ఆ తర్వాత మనం రెగ్యులర్గా ఇలా చెక్ చేసుకుంటూ ఏదన్నా ఇబ్బంది వచ్చింది అంటే లేట్ చేయకుండా తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని ఒకవేళ క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ అయితే మటుకు దానికి సంబంధించిన స్టేజింగ్ వర్కప్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి ఓరల్ క్యాన్సర్ అనేది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు.